బద్వేలు నియోజకవర్గంలోని బద్వేలు మున్సిపాలిటీలో ఉన్న జెడ్పీహెచ్ స్కూల్ను సందర్శించడం జరిగింది. ఈ స్కూల్లో 16,000 మంది పైచిలుకు స్టూడెంట్స్ చదువుతున్నారు. కానీ ఇక్కడ భోజనానికి సరైన మెనూ ఫాలో అవ్వడం లేదని, దానికి సంబంధించి హెడ్ మాస్టర్ ని వివరణ అడక్క కాకమ్మ కథలు చెబుతున్నారు. ఇది పద్ధతి కాదు. స్కూల్ పిల్లలకు మెనూ ఫాలో అయ్యి భోజనం పెట్టవలసిందిగా తెలియజేశాము. అలాగే ఈ స్కూల్ కు 35 క్లాసుల రూమ్లు కావాలి. కానీ కేవలం 25 రూమ్లు ఉండటం వలన స్కూల్లో పిల్లలందరూ కూడా చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అలాగే గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు సంబంధించి పూర్తిగా రెడీ కాలేదు. ఇంకా దాని గురించి హెడ్ మాస్టర్ గారిని అడిగితే దానికి సంబంధించి కూడా బిల్లులు రావట్లేదు, అందుకోసమే రూమ్లు కంప్లీట్ అవ్వలేదని కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు బద్వేలు మున్సిపాలిటీలోని జెడ్పీ హై స్కూల్కు సందర్శించడానికి రావడం జరిగింది. ఇక్కడ స్కూలు ఫుడ్ విషయంలో అసలు మెనూనే పాటించడం లేదు. వాళ్ళకి నచ్చినట్టు ఒక సాంబారు, రైసు ఏదో వాళ్ళకు నచ్చి చేస్తున్నారా నచ్చక చేస్తున్నారన్నట్టు చేస్తున్నారు. ఒక ఎగ్గు చిక్కీ కూడా ఇవ్వట్లేదు. అసలు మెనూనే పాటించట్లేదు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనూ ఎట్టు వెళ్ళిపోయిందో కూడా అర్థం కాలేదు. చిక్కీ ఇవ్వట్లేదు, కూడా రెగ్యులర్గా చిక్కీ కూడా ఇవ్వట్లేదు. అలానే రెగ్యులర్గా పప్పన్నం కూడా పెట్టాలని చెప్పింది. ఈరోజు కిచిడి, టమోటా పచ్చడి అందుకు చేసి పెట్టాలి. కాకపోతే ఈరోజు ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే కూడా మాకు చెప్పే విధానం బట్టి చూస్తుంటే ప్రతిరోజు సాంబార్ అన్నం తప్ప రెండోది పెట్టట్లేదు. ఇంకొకటి స్కూల్లో కూడా కొన్ని నందకిషోర్ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్నటి నుంచి మేము ప్రజలకు ఉపయోగపడే విషయాల మీద దృష్టి పెట్టి హాస్పిటల్కు విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా స్కూల్స్ ఓపెన్ అయినందున ఈరోజు బద్వేలులోని జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ విజిట్ రావడం జరిగింది. ఇక్కడున్న పరిస్థితుల గురించి ఇక్కడ హెచ్ఎం గారికి కూర్చొని ఆయనతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఉన్న పోస్టులలో ఒక 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంగ్లీష్కి సంబంధించిన 3 సబ్జెక్టులు, జువాలజీ, బయాలజీకి సంబంధించిన 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి సార్ తెలియజేశారు. అవి వస్తే స్టూడెంట్స్కు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా ఉంటుందని తెలియజేశారు. మేము కూడా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్ళి అవి చేపించే ప్రయత్నం చేస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు కూర్చుండేదానికి రూములు లేక ఇబ్బంది పడుతున్న విషయం కూడా చెప్పారు. ఇక్కడ మామూలుగా 25 రూములు ఉన్నాయి, కావాల్సింది 35 రూములు, ఇంకా 10 రూములు రిక్రూట్మెంట్ ఉంది. కానీ వైసీపీ గవర్నమెంట్లో 2 కోట్ల పైచీలకు ఈ బిల్డింగ్లకు శాంక్షన్ చేయడం